ఓం నమో మహద్భ్యో గురుభ్యః. మహాకవి కాళిదాసు చేత విరచితమైనటువంటి అభిజ్ఞాన శాకుంతలాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ తరువాత భాగం ఏమిటంటే, ఇక్కడ మొట్టమొదట రాజు రథసారథితో కలిసి రథం పైన కూర్చొని వేటకు వచ్చాడన్నమాట. వేటకు వస్తే ఆ వేటకు వచ్చినటువంటి సందర్భంలో ఒక జింకను మరి తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. అది పరిస్థితి. అది ఏ విధంగా ఉంది అంటే, ఆ జింకను వర్ణించాడు. అది బాగా వేగంగా పోతుందనమాట. బాణపు దెబ్బలను రాజు నుండి బాణపు దెబ్బలను తప్పించుకోవడానికి అని. అంటే అది ఏ విధంగా పోతుంది? ఆకాశంలో ఎక్కువ పోతుంది, నేలపైన తక్కువ పోతుంది. అంత వేగంగా ఎగురుతూ పోతూ ఉంది అన్నమాట. దాని తర్వాత రాజు అంటున్నాడు, కథం అనుపతత ఏవ మే ప్రయత్న ప్రేక్షణీయ సంవృత్తోయం మృగ అన్నమాట. మరి నేను దీని వెనకాల పరుగుడుతూనే ఉన్నాను, అయినా కూడా అది ఆ ప్రయత్నంలో ఉండగానే ఇది చాలా దూరం పోయిందే. ఇప్పుడు దానిని బాగా చూడాలంటే బాగా అదే పనిగా దృష్టి సారించి ప్రయత్నించి చూడవలసి వస్తుంది అన్నాడన్నమాట. ఎవరు? దుష్యంత మహారాజు సారథితో. సూతుడు అన్నమాట. సారథిని సూతుడు అంటారు. అతడేమంటున్నాడు? ఉద్గాతిని భూమిరితి రశ్మి సంయమనాత్ రథస్య మందీభూతో వేగ. అంటే అందులో రాజు చెప్పిన దాంట్లో ఏముంది? అంత వేగంగా పోతూ ఉంది, నేను ఎంత చూడాలని ప్రయత్నించినా కూడా నిష్ఫలం అవుతూ ఉంది నా ప్రయత్నం. అంటే కారణం ఏమిటి అని అంటే, రథసారథి ఏమంటున్నాడు? ఉద్గాతిని భూమిరితి, ఈ భూమి మీద రథం పోతూ ఉన్నటువంటి మార్గం కలిగినటువంటి భూమి ఉద్గాతిని అన్నమాట. మరి ఎగుడు దిగుడులుగా ఉంది అంటే ఏంటి? తక్కువ ఎక్కువ, అంటే దిగడము ఎక్కడము, ఇది ప్రాంతం ప్రదేశం ఆ దారి అట్లా విధంగా ఉంది. అందువల్ల రశ్మి సంయమనాత్, రశ్మయ అంటే పగ్గాలు, రథానికి కూడా ఈ గుర్రాలు కదా లాగేది, గుర్రాలకు పగ్గాలు. రశ్మి సంయమనాత్, వాటిని బిగించినందువలన. ఎందుకంటే రథము మరి ఎగుడుదగుళ్ళుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆ గుర్రాలను గట్టిగా బిగించి పట్టుకుంటారన్నమాట. ఇతడు సారథి ఏమంటున్నాడు? సంయమనాత్, ఆ బిగించి పట్టుకున్నందువలన రథస్య మందీభూతో వేగ, రథము యొక్క వేగం తగ్గిపోయింది అనమాట. మనం మామూలుగా బండి తోలుతూ ఉంటాం అనుకోండి, బ్రేకులు వేస్తే ఏమవుతుంది? మెల్లగా పోతుంది. ఎద్దుల బండి కూడా పగ్గాల్లో అయితే అట్లే ఉంటుంది. ఇక్కడ రథము యొక్క మరి గుర్రాలు లాగేటటువంటి ఆ గుర్రాల యొక్క పగ్గాలను కూడా నేను మరి గట్టిగా పట్టాను. అందువల్ల తేనైష మృగ విప్రకృష్ట సంవృత్త, అందువల్ల ఈ మృగము మనల్ని దాటి వెళ్ళిపోయింది అన్నాడు. ఎవరు? ఈ సూతుడు. సంప్రతి సమదేశవర్తి నతే దురాసతో భవిష్యతి. ఇప్పుడు మనము సమదేశవర్తి అంటున్నాడు. ఇప్పుడు మనం పోయేటటువంటి దారి సమానంగా ఉంది, సమతలంగా ఉంది. అందువల్ల ఇంకా మనకు వేగంగా పోవడానికి కష్టం ఉండదు అని చెప్పాడన్నమాట. దాని తర్వాత తేనహి ముచ్యంతాం అభీషవ అన్నాడు. రాజు ఏమన్నాడు? అలా అయితే అభీషవ, ఈ పగ్గాలను ముచ్యంతాం, సడలించుము అన్నాడు. గట్టిగా పట్టుకున్నావు కదా, కాస్త సడలించి పట్టుకో అన్నాడు. సూతుడు ఏమంటున్నాడు? యథాజ్ఞాపయత్యాయుష్మాన్, మహారాజు గారు ఏ విధంగా ఆజ్ఞాపిస్తే అట్లా చేస్తాను అని. ఇది భూయో రథవేగం సూచయిత్వ అని మళ్ళా రథవేగాన్ని సూచిస్తూ అన్నమాట. రథ వేగాన్ని పుంజుకున్నది. ఆయుష్మన్ పశ్య పశ్య ఏతేహి, ఆయుష్మన్ చూడు చూడు అంటూ ఉన్నాడు. ఏతేహి అంటున్నాడు.
అంటే ఈ గుర్రాలు అని, ఏతే అంటే గుర్రాలు, ఎందుకంటే ఆ జింకను వచ్చి జింక ఒకటే కదా, అందువల్ల పశ్య పశ్య ఏతే ఈ గుర్రాలు ముక్తేషు రశ్మిషు నిరాయత పూర్వకాయం, ముక్తేషు రశ్మిషు పగ్గాలను వదిలిపెట్టేటప్పటికీ నిరాయత పూర్వకాయం, ముందు భాగం అంతా కూడా బాగా పరిగెత్తేటప్పుడు ఆ ముందు భాగం కాస్త పొడవుగా ఉంటుంది అని చెప్పడం. నిష్కంప చామర శిఖాహ, ఆ గుర్రాలకు జూలు ఉంటుంది కదా, ఆ జూలు కదలడం లేదు అంటున్నాడు. వేగంగా పరిగెడుతూ ఉంటే ఆ పరిగెట్టేటప్పుడు జూలు కదలికలు కూడా కనపడవు, అదే చెప్తున్నాడు ఇక్కడ. నిష్కంప చామర శిఖాహ నిభృతోర్ధ్వకర్ణాహ, మరి ఆ వేగంగా పరిగెట్టేటప్పుడు ఆ గుర్రాల యొక్క కర్ణాలు చెవులు ఉన్నాయి, అవి నిక్కబొడుచుకొని ఉన్నాయి అని. ఆత్మోద్ధతైరపి రజోభిరపి అలంఘనీయా అన్నమాట. అంటే ఈ బాగా వేగంగా రథం పోతూ ఉంది, గుర్రాలు పరిగెడుతూ ఉన్నాయి, గుర్రాల కాలి గిట్టల చేత పైకి ఎగురుగొట్టబడినటువంటి ఆ మార్గంలోని దుమ్ము ఉందే, ఆ దుమ్ము కూడా పైకి లేస్తుంది కదా, ఆ దుమ్ము కంటే కూడా ఈ గుర్రాలు వేగంగా పోతూ ఉన్నాయి అంటున్నాడు అన్నమాట. అని చెప్తూ దావంత్యమీ మృగ జవాక్షమయేన రత్యా, ఎందుకు ఆ విధంగా పోతున్నాయంటే మరి జింక పరుగును చూసి ఈర్ష్యతో పోతున్నాయట ఈ గుర్రాలు అని మరి అతడు చెప్పాడు. ఎవరు? రథసారథి. రాజేమంటున్నాడు చూద్దాం. సహర్షం నూనమతీత్య హరిణం హరయో వర్తంతే, నువ్వు చెప్పింది కరెక్టే, నూనం అతీత్య తప్పనిసరిగా ఖచ్చితంగా నిజమే, ఈ గుర్రాలు హరిణం అతీత్య ఆ జింకను అధిగమించి మరిపోతూ ఉన్నాయి అన్నాడు. యతః, ఎందుకంటే ఏ వస్తువు అయితే మనకు మొదట చిన్నదిగా కనపడుతుందో అదే వస్తువు రథవేగంతో పెద్దదిగా కనిపిస్తుంది. ముందు మనకు చిన్నదిగా కనపడేటటువంటి రథవేగంతో పెద్దదిగా కనపడుతుంది. దూరంగా చిన్నగా ఉండేటప్పటికి రథం వేగంగా పోయేటప్పుడు ఆ వస్తువుకు దగ్గర అవుతుంది కదా ఏది రథం, అందువల్ల ఆ వస్తువు మనకు దగ్గర అయ్యేటప్పటికి పెద్దదిగా కనపడుతుంది అన్నమాట. ఇంకా ఏమంటున్నాడు? ఏ వస్తువు అయితే సహజంగానే రెండుగా విభజింపబడి ఉంటుందో, మరి బాగా దగ్గరికి మరి రెండుగా విభజింపబడినటువంటి వస్తువు, ఆ వస్తువు దూరం నుండి చూస్తే ఒకటిగా కనపడుతుంది. అట్లే స్వభావ సిద్ధంగా వంకరగా ఉంటుందో అది మనం చక్కగా కనపడుతుంది అన్నమాట. ఇది రథవేగంలో మార్పులు అన్నమాట. రథవేగం వలన అలా ఏ వస్తువు కూడా నాకు దూరం అనిపించదు, ప్రక్కన ఉన్నట్లుగా కూడా అనిపించదు అని. దూరం అనిపించదు ఎందుకంటే రథం వేగంగా పోతూ ఉంది, మరి దగ్గరగా ఉండదు అని ఎందుకంటే రథం ఆ వస్తువును దాటిపోయేటప్పుడు దగ్గరతనం కూడా ఉండదు కదా, ఆ విధంగాను అని. మరి ఇక్కడ కాళిదాసు ఆ రథవేగాన్ని వర్ణిస్తూ ఉంటే రాజు చెప్పినటువంటి మాటలన్నమాట. సూతుడు అంటున్నాడు పశ్చైనం వ్యాపాద్యం అన్నాడు. చూడండి ఇది చంపవలసిందేను అన్నాడు రథసారథి. దేనిని? ఆ జింకను. శరసంధానం నాటయతి, బాణాన్ని ఎక్కుపెట్టడానికి పూనుకుంటాడు రాజు. నేపథ్యే, ఈ విధంగా అతడు ఎప్పుడైతే దానిని చంపాలని పూనుకుంటాడో, బాణాన్ని ఎక్కుపెట్టడానికి పూనుకుంటాడో, నేపథ్యంలో వెనక నుంచి నాటకం కదా ఇది అంతా కూడా మనకు తెరపైన కనపడదు. నేపథ్యం వెనకల బో బో రాజన్ ఆశ్రమం మృగోయం నహంతవ్యో నహంతవ్య, ఓ రాజా ఇది ఆశ్రమ మృగము, ఇది చంపదగినటువంటిది కాదు అని మరి ఆ నేపథ్యంలో ఒక మాట వినపడింది. సూతుడు ఆకర్ణ్య అవలోక్యచ, చూసి విని చూశాడు. ఆయుష్మన్ అస్య కలితే బాణపాత పతవర్తిన కృష్ణసారస్య అంతరాయవు తపస్వినౌ సంవృత్తవు. మరి అక్కడ ఆ జింకను చంపాలనుకుని పూనుకున్నావు కదా నువ్వు,
బాణాన్ని ప్రయోగించావు కదా, మరి నీకు దానికి ఆ జింకకు నీ బాణానికి మధ్యలో ఇద్దరు తాపస్కులు కనపడుతున్నారు అని అన్నాడు రథసారథి. దాని తర్వాత ఏమంటున్నా అంటే అప్పుడు ప్రగృహ్యంతాం అభీషవ అన్నాడు. ఋషులు మునులు ఇద్దరు ఆ జింకకు బాణానికి మధ్యలో కనపడుతున్నారంటే ప్రగృహ్యంతాం అభీషవ అన్నాడు. అంటే ఈ పగ్గాలను బాగా పట్టుగా బిగించు అన్నాడు. ఆపు అని చెప్పడం అన్నమాట. దాని తర్వాత ఏమిటంటే యథాజ్ఞాపై త్యాయుష్మాన్, మరి రాజువారు ఆజ్ఞాపించినట్లుగానే చేస్తాను అన్నాడు. అదేవిధంగా చేస్తాడు కూడా, పగ్గాలు బిగించి పట్టుకుంటాడు. తతప్రవిశతి సశిష్యో వైఖానస, నాటకం కదా. వీళ్ళిద్దరి దగ్గరికి వైఖానసుడు అనే ఒక ఆయన బ్రహ్మచారి తన శిష్యునితో పాటు అక్కడికి వచ్చాడు. వైఖానసుడు మరి ఆ మాటలే కదా వెనకల నుంచి వినపడినటువంటి మాటలు ఈయనవేని అనుకోవాలి మనం ఇప్పుడు. హస్తముద్యమ్య, చెయ్యి పైకెత్తి అని ఏం చేశాడు? రాజన్ ఆశ్రమం మృగోయం నహంతవ్యో నహంతవ్య. అప్పుడు దూరంగా అన్నాడు, ఇప్పుడు దగ్గరకు వచ్చేప్పుడు కూడా మళ్ళా అంటుండు, రాజన్ ఆశ్రమం మృగోయం, ఓ రాజా ఇది ఆశ్రమ మృగము, నహంతవ్యో నహంతవ్య, చంపబడకూడదు అని. నకలు బాణ సన్నిపాతోయమస్మిన్, బాణాన్ని ఈ జింక పైన ప్రయోగించకూడదు, ఎందుకంటే మృదుని మృగ శరీరే తోలరాచ వివాగ్ని, అత్యంత మృదువైనటువంటిది ఈ జింక శరీరము. మరి అత్యంత మృదువైనటువంటి జింక శరీరం పైన బాణాన్ని ప్రయోగించవద్దు అన్నాడు. ఏ విధంగా ప్రయోగించవద్దు అన్నాడు? తోలరాశ వివాగ్ని అంటున్నాడు. తూలం అంటే దూదెలంతా కూడా, పత్తి అంతా కూడా ఒక రాశిగా పోసారనుకోండి, దానిపైన అగ్ని వేస్తే ఏమవుతుంది? అది దహించుకుపోతుంది అన్నమాట. ఇక్కడ ఈ మృగం పరిస్థితి కూడా అంతేను అని చెప్పాడు. పొపత హరిణికానాం జీవితం జాతిలోలం, ఈ లేళ్ల యొక్క జీవితం ఉందే అతి సున్నితమైనటువంటిది. క్వచ నిశిత నిపాత వజ్రసారా శరాస్తే, అత్యంత పదునైనటువంటి వజ్రం వంటి, మరి పదును కలిగిన వజ్రం వంటి బరువుగా, ఇది పదును కలిగిన భారం కలిగినటువంటి ఆ బాణాలు ఎక్కడ అన్నాడు. వజ్రపు సూది లాంటి బాణాలు ఎక్కడ, మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి ఈ జింకలు ఎక్కడ అన్నాడు. దాని తర్వాత ఏమన్నా అంటే తదాసు కృతసంధానం ప్రతిసంహర సాయకం, మరి ఎక్కువ పెట్టినటువంటి బాణాన్ని ఉపసంహరించండి అన్నాడు ఆ వైఖానసుడు. ఇంకా ఏమంటాడు? ఆర్తత్రాణాయ శస్త్రం న ప్రహర్తుమనాగసి, ఆర్తత్రాణాయ ఆర్తులను కాపాడవలసినటువంటి మీరు మరి ఈ శస్త్రాన్ని ప్రయోగించడం మంచిది కాదు అన్నాడు. దాని తర్వాత ఏమంటున్నా అంటే రాజు సప్రమాణం ఏష ప్రతిసంహృతేవ, మీరు చెప్పినట్లుగానే బాణాన్ని ఉపసంహరించుకున్నాను అని చెప్పేసి ఉపసంహరించుకుంటాడు. వైఖానసుడు అంటున్నాడు, సహర్షం సంతోషంతో సదృశమేవేతత్ పురువంశ ప్రదీపస్య భవతః, పురువంశానికి దీపం అయినటువంటి మీకు ఇది తగినటువంటిదేను, అంటే ఎక్కువ పెట్టినటువంటి బాణాన్ని మా మాటని ఉపసంహరించడం అనేది మీకు సరైనటువంటిదేను, పురువంశంలో జన్మించినటువంటి రాజులకు ఇది సరి అయినటువంటిదేను అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? జన్మయస్య పురోర్వంశే యుక్తరూపం ఇదం తవ పుత్రమేవం గుణోపేతం చక్రవర్తిన మాపుని అన్నాడు. మరి వైఖానసుడు మరి వాళ్ళు తపోధనులు కాబట్టి రాజుగారు కదా వచ్చింది, రాజుగారిని ఆశీర్వదించారు. ఏమని? జన్మయస్య పురోర్వంశే యుక్తరూపం ఇదం తవ, అంటే పురువంశంలో పుట్టినటువంటి నీకు తగిన రూపం ఇది. పుత్రమేవం గుణోపేతం చక్రవర్తిన మాపుని, నీలాంటి గుణములు కలిగినటువంటి పుత్రుని కాబోయేటటువంటి చక్రవర్తిని నువ్వు పొందదవు, పుత్రుడుగా పొందుము అని చెప్పేసి
ఆ మాట చెప్తాడు. రాజు ఏమంటా అంటే సప్రమాణ ప్రతిగృహీతం బ్రాహ్మణవచ, మీరు బ్రాహ్మణులు కదా, మీ మాట జరిగి తీరుతుంది, మీ మాటలు నేను స్వీకరించాను అంటాడు. రాజన్ సమితాహరణాయ ప్రస్థితాహ వయం, దర్భలను తీసుకురావడానికి మేము బయలుదేరాం. ఏషు చ అస్మద్గురో కణ్వస్య కులపతే సాధిదైవత ఏవ శకుంతలయ అనుమాలిని తీరం ఆశ్రమో దృశ్యతే. మా మహర్షి కణువుల వారి యొక్క ఆశ్రమం ఉంది, అది మాలిని తీరంలో ఉంది. ఆశ్రమాన్ని అతని యొక్క పుత్రిక, కణువ మహర్షి యొక్క పుత్రిక మరి అక్కడ బాధ్యురాలుగా ఉన్నది. నచేత అన్యకార్యాతిపాత, అంటే మీకు ఇతర పనులు మరి అవసరం లేకపోతే కాస్త మీరేదైనా పని ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉంటే ఏమంటున్నాడు, తదత్ర ప్రవిశ్య ప్రతిగృహ్యతాం అతిథి సత్కార అన్నాడు. మీరు అక్కడికి వెళ్ళి ఆమె మీకు అతిథి సత్కారం చేస్తుంది, స్వీకరించండి అని వైఖానసుడు చెప్పాడు.